గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సుప్రీంకోర్టు విడుదల చేసిన సంచలన తీర్పు ఎస్సీ వర్గీకరణ మీద. సో అసలు ఈ వర్గీకరణ అంటే ఏంటి, తీర్పుకి వెనకున్న ప్రధాన కారణాలు ఏంటి సార్? అంటే ఇప్పుడు చాలా కాలంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ పుట్టినప్పటి నుంచి ఎస్సీలను వర్గీకరించాలి, మాలలు ఎక్కువ రిజర్వేషన్లు పొందుతున్నారు, అంటే రిజర్వేషన్ల బెనిఫిట్స్ మాలలే ఎక్కువ పొందుతున్నారు కనుక మాకు అన్యాయం జరుగుతుంది అని మాదిగలు చాలా కాలంగా పోరాడుతున్నారు. ఇది రాజకీయ పోరాటం, సామాజిక పోరాటంతో పాటు చట్టపరమైన పోరాటం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అలాగే మాదిగనే కాదు, ఇప్పుడు మీకు ఆదివాసీ లంబాడీ కూడా ఉంది. సో ఆదివాసీ లంబాడీల మధ్య కూడా ఈ ఘర్షణ ఉంది. అయితే అఫ్ కోర్స్ అక్కడ లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలని ఆదివాసీలు అడుగుతున్నారు. కానీ అక్కడ కూడా మౌలికమైన అంశం ఏంటంటే ఈ ఎస్టీ రిజర్వేషన్ల బెనిఫిట్లను ప్రధానంగా ఆదివాసీతరులే, ప్లేన్స్ ట్రైబల్సే పొందుతున్నారనేది ఆదివాసుల వాదన. ముఖ్యంగా లంబాడీలు వాస్తవంగా మహారాష్ట్రలో బీసీ, సో మన దగ్గర ఎస్టీగా మారిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేషన్ కూడా అయింది. దానివల్ల మేము దెబ్బతింటున్నాం అనేది ఆదివాసుల వాదన. సో ఈ రిజర్వేషన్లను అందుకే వర్గీకరించాలి అనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చాలా కాలంగా ఫైట్ చేస్తూ వచ్చింది. సో ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మనము ఈ విశ్లేషణ అర్థం కావటానికి ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో పాటు అనేక ఇతర తీర్పులు. ఇప్పుడు దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన 2020లో 5 సభ్యుల ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది. అంతకుముందు 2004-05 ఆ ప్రాంతంలో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఒక తీర్పు వచ్చింది. ఈ 3 తీర్పుల యొక్క కల్మినేషన్ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇక ఈ అంశం అర్థమయ్యటానికి జస్టిస్ చిన్నపరెడ్డి వసంత కుమార్ తీర్పులో ఏమన్నాడు, స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ తీర్పులో జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ఏమన్నాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ వర్సెస్ త్రిలోకినాథ్ ఖోసాస్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది, అన్నిటికన్నా మించి ఇందిరా సహాని మండల్ కమిషన్ వర్డిక్ట్గా పేరుగాంచిన ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది, ఇవన్నీ కూడా మనకు కాంప్రిహెన్సివ్గా అర్థం కావాలి. సో ఇప్పుడు ప్రజెంట్గా మీరు అడిగిన ప్రశ్న, ఇది ఎందుకు వచ్చింది ఈ తీర్పు అంటే, ఎస్సీల వర్గీకరణ, ఇంకా ఎస్టీల వర్గీకరణ లేదు మన దగ్గర. ఎస్సీ వర్గీకరణకు తెలుగునాట రాజకీయంగా కూడా అందరూ ఏకాభిప్రాయమే, భిన్నాభిప్రాయం ఎవరికీ లేదు. ఆల్ పొలిటికల్ పార్టీస్ అఫీషియల్గా ఎస్సీ వర్గీకరణ అంగీకరించింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎన్నికలకు ముందు వచ్చి మీటింగ్లో హాజరై మీకు కృష్ణమాదిగ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం, ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలమని ప్రకటించారు కూడా. సో అందువల్ల ఎస్సీ వర్గీకరణకు రాజకీయపరమైన ఏకాభిప్రాయం ఉంది. అయితే 2005 అనుకుంటాను, 2004 or 2005లో ఈవి చెన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్తూ ఏమన్నదంటే, ఎస్సీల వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు వ్యతిరేకము. ఎందుకు అంటే వీళ్ళు ఒక క్లాస్ ఆఫ్ పీపుల్గా మనం రిజర్వేషన్లు ఇచ్చాము. ఇది వీళ్ళ క్లాస్ ఆఫ్ పీపుల్గా రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ షెడ్యూల్ కాస్ట్ అనేది ఒక హోమోజీనియస్ గ్రూప్ కనుక, ఒకే రకమైన స్వభావం కలిగినటువంటి సామాజిక తరగతి కనుక వీళ్ళను వర్గీకరించడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు వ్యతిరేకము అని చెప్తూ రాష్ట్రాలకు హక్కులు అధికారం లేదు అని తీర్పు చెప్పింది. ఈ కేసు ఆధారంగా మళ్ళీ పంజాబ్లో కూడా ఇష్యూ ఇచ్చింది. పంజాబ్లో ఏం చేశారంటే, పంజాబ్ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ చట్టాన్ని సవరిస్తూ 50% ఎస్సీ రిజర్వేషన్లను వాల్మీకి అండ్ మజాబీ ఎస్సీలకు కేటాయించాడు. వాల్మీకి అంటే హిందూ ఎస్సీ గ్రూప్, మజాబీ అనేది సిక్ ఎస్సీ గ్రూప్. సిక్కుల్లో కూడా ఎస్సీస్ ఉంటారు. సో ఈ వాల్మీకీసు మజాబీసు సిక్కుల్లో ఉన్న ఎస్సీల్లో చాలా అత్యంత వెనుకబడినవారు, మన దగ్గర మాదిగల్లాగానే వాళ్ళు బాగా వెనుకబడినవారు. సో వీరు ఈ రిజర్వేషన్ దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వచ్చింది. అదే దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు. ఆ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా 5 సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్తూ ఈ జస్టిస్ ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసును ప్రశ్నించింది.
అంతకుముందు మా హైకోర్టు ఈవి చిన్నయ్య కేసు ఉదహరిస్తూ పంజాబ్ రిజర్వేషన్ చట్టాన్ని కొట్టేసింది. సో సుప్రీంకోర్టుకి ఇది వచ్చినప్పుడు దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా నాయకత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ న్యాయమైంది, అసలు ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాజ్యానికి ఉన్నది, ఇందిరా సహాని తీర్పులో ఎక్కడా ఎస్సీ వర్గీకరణ చేయకూడదని లేదు, ఆర్టికల్ 14, ఆర్టికల్ 16.4 ఇవన్నీ కోట్ చేస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా నాయకత్వం ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును 5 సభ్యుల ధర్మాసనం ఏం చేసిందంటే మరింత విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేసింది 2020లో. సో ఇప్పుడు 7 సభ్యుల ధర్మాసనం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలోని 7 మెంబర్స్ 7 సభ్యుల ధర్మాసనం ఇప్పుడు తీర్పు చెప్పింది. సో ఈ 7 సభ్యుల ధర్మాసనంలో 6 ఒకే రకమైన తీర్పు చెప్పారు. భిన్నమైన జడ్జిమెంట్లు ఇస్తూ కూడా కంకరింగ్ జడ్జిమెంట్ ఏమి ఇచ్చానంటే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధము అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో ఇందులో ఒక్క బేలా త్రివేది, జస్టిస్ బేలా త్రివేది మాత్రం డిసెంట్ ఒపీనియన్, అంటే ఒక రకంగా ఈవి చిన్నయ్య వర్డిక్ట్ను అంగీకరించింది. ఇక మిగతా వాళ్ళు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ గవాయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఇలా అనేక మంది కూడా ఈ కాంకరింగ్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్లో ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధము, షెడ్యూల్డ్ కులాలను రాజ్యాంగం ప్రకారం వర్గీకరించవచ్చు, అది ఆ వర్గీకరణ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకం కాదు. ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే ముఖ్యంగా ఆర్టికల్ 341(2) రాష్ట్రపతి రాష్ట్రాలతో సంప్రదించి ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఏ కులాలు ఎస్టీ లిస్టులో ఉండాలి, ఎస్టీ లిస్టులో ఉండాలి డిసైడ్ చేస్తారు. సో అందువల్ల ఆర్టికల్ 341కు వర్గీకరణ వ్యతిరేకం కాదు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, అయితే ఈ వర్గీకరణ ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు చేయరాదు. ఒక ఎంపరికల్ బేస్ ఉండాలి. అంటే నిర్దిష్టంగా ఆ షెడ్యూల్డ్ కులాల్లోని కొన్ని కులాలు లేదా ఒక కులం ఇతర కులాల కన్నా ఎక్కువ రిజర్వేషన్లు పొందుతున్నట్లు క్వాంటిఫైయబుల్ అండ్ డెమాన్స్ట్రబుల్ డేటా ఉండాలి. అంటే నిర్దిష్టంగా సంఖ్యాపరంగా స్పష్టంగా కనిపించేటువంటి డేటా ఉండాలి, తేడా ఉండాలి. ఇది తర్వాత అయినా కూడా అప్పుడు ఒకవేళ వర్గీకరణ చేస్తే తిరిగి దాన్ని కోర్టులు కూడా సమీక్షించవచ్చు అన్నారు. అంటే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధము, ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 341కు వ్యతిరేకం కాదు. అయితే అదే సమయంలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమకు నచ్చినట్లు వర్గీకరణ చేయరాదు. వర్గీకరణకు ప్రాతిపదిక ఉండాలి, అది క్వాంటిఫైయబుల్ అండ్ డెమాన్స్ట్రబుల్ డేటా, అంటే స్పష్టంగా గుర్తించగలిగిన సంఖ్యాపరమైన డేటా ఆధారంగా మాత్రమే వర్గీకరణ జరగాలి. అది కూడా ఆ వర్గీకరణను నిర్ణయాన్ని కోర్టులు సమీక్షించవచ్చు. ఇది సంక్షిప్తంగా సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు. దీంతో మాదిగల సుదీర్ఘ పోరాటం, చిరకాల స్వప్నం ఇవాళ సాకారమైనట్లు అవుతుంది. ఎందుకంటే ఇది ఒక మేజర్ వర్డిక్ట్, ఇది ఇప్పటి పోరాటం కాదు. మీరు ఇది ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు ఆదివాసీలు లంబాడీల ఇష్యూ కూడా ముందుకు వస్తుంది. అంటే వర్గీకరణ ఎస్టీలో కూడా చేయాలని, ఎందుకంటే ఆల్రెడీ బీసీలలో మన దగ్గర వర్గీకరణ ఉంది, బీసీఏ బీసీడీగా వర్గీకరణ ఉంది ఆల్రెడీ మన దగ్గర. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణకు ఇది ఈ తీర్పు ఒక రకంగా 7 బెంచ్ సుప్రీంకోర్టు వర్డిక్ట్, అంటే 7 సభ్యుల ధర్మాసనం గనక ఒక రకమైన ఈ పోరాటానికి చాలా కాలంగా ఉన్న ఈ రాజకీయ పోరాటానికి బహుశా ఇదొక ఫైనాలిటీగా ఉండవచ్చు. ఓకే సార్, ఈ జడ్జిమెంట్ ఏమొచ్చిందో ఒకసారి విందాం సార్ ప్లీజ్. An integrated class consistent with the maintenance of efficiency. The amendments recognize the difficulties and struggles faced by members of the scheduled castes and the scheduled tribes during promotion. In a formal sense, the criteria of selection for promotions a priori excludes the members of the scheduled castes and scheduled tribes because the criteria which are considered to be appropriate are not accessible to them. In a more informal but substantive manner, the members of the scheduled castes and the scheduled tribes are often unable to climb up the ladder because of the stigma of incompetence held against candidates who are selected through reservation. The stereotype operates because
because they are externalized as affirmative action beneficiaries or quota candidates. The amendments recognize the discrimination through the operation of both human conduct and recruitment processes. They are an emphatic repudiation of the binary of reservation and merit. Article 14 of the Constitution permits subclassification of a class which is not similarly situated for the purpose of the law. The court, while testing the validity of subclassification, must determine if the class is homogeneous and an integrated class consistent with the maintenance of efficiency. The amendments recognize the difficulties and struggles faced by members of the scheduled castes and the scheduled tribes during promotion. In a formal sense, the criteria of selection for promotions a priori excludes the members of the scheduled castes and scheduled tribes because the criteria to be appropriate are not accessible to them. In a more informal but substantive manner, the members of the scheduled castes and the scheduled tribes are often unable to climb up the ladder because of the stigma of incompetence held against candidates who are selected through reservation. The stereotype operates against them because they are externalized as affirmative action beneficiaries or quota candidates. The amendments recognize the discrimination through the operation of both human conduct and recruitment processes. They are an emphatic repudiation of the binary of reservation and merit. Article 14 of the Constitution permits subclassification of a class which is not similarly situated for the purpose of the law. The court, while testing the సార్ ఈ నేపథ్యానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. అయితే రామచంద్రరాజు కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ కూడా దీని మీద ఏర్పాటు చేసినట్లుగా గతంలో వచ్చిన నేపథ్యం. వాళ్ళు ఏంటంటే రామచంద్రరాజు కమిషన్ అన్నది జ్యుడిషియల్ కమిషను సెప్టెంబర్ 10, 1996న వీళ్ళు ఏర్పాటు చేసినట్లుగా ఎస్సీ వర్గీకరణ డిమాండ్కు అనుకూలంగా మే 1997లో రామచంద్రరాజు కమిషన్ తన నివేదికను సమర్పించడం జరిగింది. జూన్ 6, 1997న ప్రభుత్వ జీవో ద్వారా షెడ్యూల్ కులాల కోటాను వర్గీకరించడం జరిగింది అన్నది. ఈ వర్గీకరణలో భాగంగా గతంలో తెలిసిన అంశమే ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా చేర్చడం, అలాగే ఏ గ్రూప్లో రెల్లి 12 కులాలు ఉండడం, వీరికి 1% రిజర్వేషను రోస్టర్స్లో, అంటే ఇవన్నీ కూడా మాదిగలకు ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి ఇది పోరాటం ఇంత పెద్ద ఎత్తున ముందుకు సాగింది అనుకోవచ్చా? అంటే అది కాదు, మీరు రాంగ్ చెప్తారు. అది మీరు ఇక్కడ మాదిగలకు అనుకూలంగా వర్గీకరణ జరిగిన తర్వాత ఆగింది కోర్టు జడ్జిమెంట్తో. అవును. సో అందువల్ల ఇష్యూ మాదిగలకు వ్యతిరేకం కాదు. అదే మాదిగలు దీనికి మాలల వల్ల మేము నష్టపోతున్నాము అని చెప్పి ఇది పెరిగింది. మనకు అర్థం కావాల్సిన మాదిగ ఇష్యూ కాదు ఇది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాలలకు మాదిగలకు సమస్య కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఒక ప్రిన్సిపల్ పైన జడ్జిమెంట్ ఎప్పుడు. ఓకే. సో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, అసలు ఇష్యూ ఏంటి? ఎస్సీలను ఎస్టీలను వర్గీకరించవచ్చా, వర్గీకరించకూడదా? ఓకే. బ్యాక్వర్డ్ క్లాసెస్ను వర్గీకరించవచ్చు కానీ ఎస్సీ ఎస్టీలను వర్గీకరించకూడదు. ఇప్పుడు ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 341కు 41(2)ను రాంగ్ రీడింగ్ ఇచ్చింది అని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏంటంటే ఈవి చిన్నయ్య కేసులో 341(2)ను ఎస్సీ రిజర్వేషన్లకు ప్రాతిపదికగా భావించారు. కానీ ఆర్టికల్ 341(2) ఎస్సీ రిజర్వేషన్లకు ప్రాతిపదిక కాదు, ఓన్లీ అది ప్రాసెస్ను తెలియజేస్తుంది. అంటే ఏ రకంగా ఒక కులాన్ని షెడ్యూల్ కులంగా గుర్తిస్తారు అని మాత్రమే ఆర్టికల్ 341(2)లో ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ప్రాసెస్, ఇట్ ఇస్ నాట్ ద బేసిస్. అందువల్ల ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ జరగకూడదు అని గతంలో ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ కొట్టేసింది. ఇవాళ సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే ఆర్టికల్ 341 ఏం చెప్తుంది, రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఏ కులాలు ఎస్సీ జాబితాలు ఉంటాయో నిర్ణయిస్తాడు ఒక కన్సల్టేషన్ ద్వారా అని. సో దట్ ఈస్ నాట్ ది బేసిస్ ఫర్ రిజర్వేషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ప్రాసెస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద కాస్ట్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాస్ట్కు సంబంధించిన ఆర్టికల్ 341(2)ను రిజర్వేషన్ల బేసిస్ అధికరణగా భావించడం కరెక్ట్ కాదు. ఇక ఇందులో ఒక ముఖ్యమైన అసలు మాకు ఫండమెంటల్ క్వశ్చన్ వర్గీకరణ పైన ఈవి చిన్నయ్య కేసు కానీ దేవేందర్ సింగ్ కేసు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనంలో ఉన్న ప్రాథమికమైన అంశం ఏంటంటే ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఏ హోమోజీనియస్ క్లాస్, అంటే వీరందరూ ఒకే రకమైన వారా, భిన్నమైన స్వభావాలు కలిగిన వారా. ఇప్పుడు బీసీల విషయంలో వీళ్ళు భిన్నమైన సామాజిక ఆర్థిక స్థితిగతులను అనుభవించారు కనుకనే అక్కడ వర్గీకరణ ఆల్రెడీ ఏ వివాదము లేదు, వర్గీకరణ ఉంది. ఎస్సీలు ఎస్టీలు వచ్చే వరకు ఒక వాదన ఏంటి అంటే, ఉదాహరణకు ఎస్సీలు అన్టచబిలిటీ ఆధారంగా వారికి రిజర్వేషన్ ఇచ్చారు కనుక
వారిని విడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. దే ఆర్ హోమోజీనియస్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ అని వర్గీకరణ వ్యతిరేకించే వారి వాదన. సో ఈవి చిన్నయ్య కేసులో కూడా కోర్టు చెప్పింది అదే. ఒక ఆర్టికల్ 341 ప్రకారము కొన్ని కులాలను ఒక షెడ్యూల్డ్ కులాలుగా వర్గీకరించినప్పుడు వాళ్ళందరూ ఒకే స్వభావాన్ని కలిగిన వారు, అందువల్ల వారిని మళ్ళీ వర్గీకరించడం రాజ్యాంగ విరుద్ధం అని గతంలో తీర్పు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, ఇప్పుడే కాదు ఇదివరకు కూడా అనేక తీర్పుల్లో చెప్పింది. ఇవాళ 7 సభ్యుల ధర్మాసనంతో తేలిపోయింది. ఇవాళ సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్ నాయకత్వం ధర్మాసనం ఏమన్నదంటే షెడ్యూల్డ్ కులాలు అనేవారు హోమోజీనియస్ కాదు, దే ఆర్ ఇది ఒకే రకమైన స్వభావాన్ని కలిగిన వారు కాదు, ఇందులో మోర్ బ్యాక్వర్డ్ లెస్ బ్యాక్వర్డ్ ఉన్నారు అని. గతంలో దావేందర్ సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే ఒక ఎస్టీ వితిన్ ద ఎస్సీస్ వితిన్ ద ఎస్టీస్ తేడాలు ఉన్నప్పుడు రాజ్యము ఆ తేడాలను గుర్తించకుండా ఎలా ఉంటుంది. ద స్టేట్ కెన్ టు టేక్ కేర్ ఆఫ్ ద క్వాంటిఫైయబుల్ అండ్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ డిఫరెన్సెస్ అమాంగ్ ద కాస్ట్. అంటే షెడ్యూల్డ్ కులాలలోనే ఆ షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లు పొందుతున్న వారిలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులు కానీ వారు రిజర్వేషన్ సదుపాయాలు పొందుతున్న తీరులో కానీ పరిమాణాత్మక గుణాత్మక తేడాలు ఉన్నప్పుడు వాటిని సరిచేయడం అనేది రాజ్యం బాధ్యత కదా అని. సో ఇవాళ కూడా సుప్రీంకోర్టు తీర్పులో ఒక జడ్జి అదే అన్నాడు, ఇట్ ఈస్ ద డ్యూటీ అన్నాడు. అది రాజ్యము ఈ వర్గీకరణ చేయడం అనేది బాధ్యత అని కూడా సుప్రీంకోర్టులో ఇవాళ వన్ ఆఫ్ ది జడ్జెస్ తీర్పు చెప్పారు. సో ఇది ఇప్పుడే కాదు, స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ కేసులో కూడా జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ చాలా స్పష్టంగా చెప్తూ ఆర్టికల్ 341 గురించి రీడింగ్ చెప్తూ అంటాడు, దే ఆర్ అన్ అమాల్గమ్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీస్ గ్రూప్స్ రేసెస్ అని వారు ఒకే రకమైన వాళ్ళకి కాదు అని చెప్తాడు. దే ఆర్ అన్ అమాల్గమ్ ఆఫ్ కాస్ట్ గ్రూప్స్ రేసెస్ కమ్యూనిటీస్ అండ్ ట్రైబ్స్ అని కూడా చెప్తాడు. అంటే ఇలా ఎస్సీలు ఎస్టీలు ఒకే రకమైన వారు కారు, అనేక రకాల కులాల ఉపకులాల వర్గాల తెగల సమాహారమే ఎస్సీలు ఎస్టీలు అని స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ కేసులో జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ తీర్పు చెప్తాడు. అలాగే మీకు జస్టిస్ ఓ చిన్నపరెడ్డి ప్రఖ్యాత న్యాయమూర్తి వసంత్ కుమార్ కేసులో కూడా చెప్తాడు, ఒక రిజర్వేషన్ పొందుతున్న ఒక సామాజిక గ్రూప్లో తేడాలు ఉన్నప్పుడు, అది కూడా చిన్న తేడాలకు కాదు చాలా గణనీయమైన తేడాలు ఉన్నప్పుడు, ఫార్ డిఫరెన్సెస్ సబ్స్టాన్షియల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు వర్గీకరణ చేయకపోతే ప్రమాదం ఏమిటి అంటే అందులోనే బాగా అభివృద్ధి చెందిన వారు రిజర్వేషన్ సదుపాయాలన్నింటినీ వాళ్ళే పొంది మిగిలిన వారికి రాకుండా చేస్తారు అని కూడా వ్యాఖ్యానిస్తారు చిన్నపరెడ్డి. ఇదే మాటను జస్టిస్ అరుణ్ మిశ్రా దేవేందర్ సింగ్ కేసులో కూడా చెప్తారు. అంటే మోర్ బ్యాక్వర్డ్ విల్ వాక్ అవే విత్ ద రిజర్వేషన్స్. మీకు ఒక సదుపాయాలని మనం ఇచ్చినప్పుడు ఆ సదుపాయాలను మరింత అభివృద్ధి చెందిన కులాలే వాటిని తన్నుకెళ్లే ప్రమాదం ఉంటుంది అని. ఇందిరా సహానీ కేసులో కూడా ఈ వర్గీకరణకు ప్రాతిపదికగా చెప్పేది అదే. ఒక కనెక్టింగ్ థ్రెడ్ అనేది ఒక సోషల్ బ్యాక్వర్డ్నెస్ అయినప్పుడు ఆ సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా కొన్ని కులాలను ఒక చోట చేర్చి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ సామాజిక వెనుకబాటుతనం అనే కనెక్టింగ్ థ్రెడ్లో చాలా తేడాలు ఉన్నప్పుడు ఆ కనెక్టింగ్ థ్రెడ్డే మిస్ అవుతుంది కదా అని చెప్తారు. అలాంటప్పుడు వాళ్ళను వర్గీకరణ చేయడమే పరిష్కారం అని చెప్తారు. సో రాజ్యాంగంలో ఎక్కడా కూడా వర్గీకరణ చేయకూడదని లేదు. ఆర్టికల్ 16(4) ఏం చెప్తుంది, రాజ్యము ప్రకారం అకార్డింగ్ టు ద స్టేట్ ఏదైనా ఒక కుల వర్గం ఆ వెనుకబడిన వర్గాలుగా భావిస్తే వారికి అనుకూలంగా కొన్ని చర్యలు తీసుకోవడానికి రాజ్యానికి హక్కు ఉంది అని 16(4) చెప్తుంది. దీన్నే అఫర్మేటివ్ యాక్షన్ క్లాజ్ అంటారు. కానీ ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే రాజ్యాంగ పరిభాషలో ఓబీసీలు రారు, ఎస్సీలు ఎస్టీలకు కూడా బ్యాక్వర్డ్ క్లాసెసే. సో అందువల్ల ఆర్టికల్ 16(4) ప్రకారం రాజ్యం చర్యలు తీసుకోవచ్చని ఉంది, కానీ ఎక్కడా వర్గీకరణ చేయకూడదని లేదు. అది ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది, గతంలో అరుణ్ మిశ్రా కేసులో కూడా అదే చెప్పింది. సో యూ కెనాట్ డిఫరెన్షియేట్ చేయకూడదని ఎక్కడుంది ఇందులో. అయితే అంతకుముందు ఈవి చిన్నయ్య కేసులో ఏమన్నారంటే దిస్ ఈజ్ టింకరింగ్ విత్ ది రిజర్వేషన్స్. అంటే మీరు ఒక్కసారి వర్గీకరణ చేయడం అంటే రాజ్యాంగం కల్పించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో
టింకరింగ్ చేయడమే. దాన్ని ఇవాళ జస్టిస్ అరుణ్ మిశ్రా తీర్పు ఒప్పుకోలేదు, ఇవాళ జడ్జిమెంట్ కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికి కూడా మనకు అర్థం కావాల్సింది, ఈ వర్గీకరణ వల్ల ఎవరు రిజర్వేషన్ సదుపాయాన్ని కోల్పోరు. ఇప్పుడు కొన్ని వర్గాలకు మోర్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వస్తుంది తప్ప వారికి ఏం బెనిఫిట్ పోదు. అందరికీ బెనిఫిట్ ఉంటుంది, అందులో కొన్ని వర్గాలకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఎస్సీలకు కేటాయించిన రిజర్వేషన్లలో మాదిగలకు, మాలలకు, రెల్లీలకు, ఇతర ఉపకులు అందరికీ రిజర్వేషన్లు ఉంటాయి, ఉండకుండా ఎక్కడ పోవు. సమస్య ఏంటంటే కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంత తక్కువ ఉంటాయి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో బీసీ ఏ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, బి వాళ్ళకి కాస్త తక్కువ, సి వాళ్ళకి ఇంకా తక్కువ, డి వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటాయి. అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూషన్. అంటే ఒక రిజర్వేషన్ పరిధి నుంచి వాళ్ళను తొలగించడం కాదు. రిజర్వేషన్ అందరికీ ఉంటుంది, కానీ అందులో కొంతమందికి ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది? వారు ఇంకా ఎక్కువ వెనుకబాటుతనాన్ని అనుభవించారు కనుక. సో ఎక్కువ వెనుకబాటుతనాన్ని అనుభవించిన వారికి ఎక్కువ న్యాయం చేయడం అనేది రాజ్యాంగ విజనే కదా. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా అంటారు, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ విజన్ కదా. అసలు రాజ్యాంగంలో ఎందుకు ఇచ్చారో మనకు అర్థం కావాల్సింది, రాజ్యాంగంలో రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ఉంది, అందరూ సమానులే అని. అందరూ సమానులు ఉన్నప్పుడు రిజర్వేషన్ ఎందుకున్నాయని ఎవరికైనా అనుమానం వస్తుంది. ఎందుకంటే కులం పేరిట వివక్ష చూపకూడదన్నది. కానీ రాజ్యాంగం ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు తీర్పులు రైట్ టు ఈక్వాలిటీకి ఎక్స్టెన్షనే రిజర్వేషన్లు అని చెప్పింది. రిజర్వేషన్లు అనేది రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకం కాదు. అసమాన సమాజంలో, సామాజిక అసమానతలున్న సమాజంలో వాటిని సరిచేయడమే సమానత్వం కదా అంటారు. అందువల్ల రిజర్వేషన్ ఆర్టికల్ 15(4), 16(4) ఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్టికల్ 14. ఇప్పుడు వర్గీకరణ చేయడం వల్ల ఆర్టికల్ 14కి ఏ రకమైన నష్టము జరగదు అని వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గతంలో ఈవీ చెన్నై కేసులో ఆర్టికల్ 14కు విరుద్ధం అని చెప్పారు, ఎందుకంటే మీరు ఒకరు డివైడ్ చేస్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఏమైనా డివైడ్ చేయడం వల్ల ఏం చేస్తున్నారు? ఎవరికైనా రిజర్వేషన్లు పోతున్నాయా? ఎవరికీ పోవడం లేదు. విత్ ఇన్ దట్ కమ్యూనిటీ మోర్ బ్యాక్వర్డ్కో రిజర్వేషన్లు వస్తున్నాయి, లెస్ బ్యాక్వర్డ్ తక్కువ వస్తున్నాయి. ఇందులో తప్పేముంది? అందులో ఆ డిఫరెన్సెస్ అనేది చాలా గణనీయంగా ఉన్నప్పుడు, చిన్నప్పటి చెప్పినట్లు గణనీయంగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పింది. అందుకే క్వాంటిఫైబుల్ డెమాన్స్ట్రబుల్ డేటా ఉండాలి అని చెప్పడానికి కారణం అది. ఎందుకంటే మీకు ఇందిరా సహానీ కేసులో కూడా సుప్రీంకోర్టు ద డిఫికల్టీ ఈజ్ డ్రాయింగ్ ద లైన్ అన్నది. అంటే ఎలా వర్గీకరణ చేయాలన్నదే ఛాలెంజింగ్. వేర్ అండ్ హౌ, అంటే ఎక్కడ చేస్తావు, ఎంత మేరకు చేస్తావు, ఇది ఛాలెంజింగ్. అంటే ఎక్కడ చేస్తావు అంటే ఏ కులాల్ని ఒక గ్రూప్గా వర్గీకరిస్తావు, ఏ కులాల్ని వేరే గ్రూప్గా వర్గీకరిస్తావు, వారికి ఎంత పర్సంటేజ్ వీళ్ళ మధ్యలో డివైడ్ చేస్తావు, అది ఛాలెంజ్. అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకున్నట్టు ఉండకూడదు అని సుప్రీంకోర్టు ఇందిరా సహానీ కేసులో తీర్పు చెప్పింది. జమ్మూ కాశ్మీర్ స్టేట్ వర్సెస్ త్రిలోక్నాథ్ కోషా కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా చెప్పింది, సబ్స్టాన్షియల్ డిఫరెన్సెస్ ఆధారంగానే వర్గీకరణ చేయాలి. ఏదో చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి కనుక మేము వర్గీకరణ చేస్తామంటే కలవదు అని త్రిలోక్నాథ్ షా కేసు వర్సెస్ స్టేట్ జమ్మూ కాశ్మీర్ కేసులో కూడా తీర్పు చెప్పింది. అందువల్ల ఇక్కడ వర్గీకరణ ఎందుకని సుప్రీంకోర్టు ఒక ప్రిన్సిపల్గా ఎందుకు అంగీకరిస్తోంది అంటే, ఒక కమ్యూనిటీకి మరో కమ్యూనిటీ విత్ ఇన్ ద రిజర్వ్ క్లాస్ గణనీయమైన తేడాలు ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ అభివృద్ధి చెందిన కమ్యూనిటీ బెనిఫిట్లు పొందుతుంది. ఇప్పుడు మీకు దేవేందర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు అంటుంది, ఒక పళ్ళ గంపను మీరు ఒక వర్గానికి ఇచ్చినప్పుడు అందులో బలవంతులే అవన్నీ తీసుకెళ్ళిపోతాడు కదా, బలహీనుడికి దక్కవు కదా అంటాడు. అందుకే ఆ గంపను రెండుగా డివైడ్ చేసి బలహీనులకు ఒక గంప, బలవంతులకు ఒక గంప ఇస్తే విత్ ఇన్ దట్ వెనకబడిన వాళ్ళలో అప్పుడు బలహీనులకు కూడా గంప దొరుకుతుంది కదా అని. నీ ఉదాహరణకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ క్లాస్ ఉంటుంది, వాళ్ళందరూ ఒకటే తరగతికి చెందిన వాళ్ళు, కానీ ఒకే తరగతి చెందిన వాళ్ళకు పళ్ళ గంప స్వీట్ డబ్బా తీసుకొచ్చి అక్కడ టీచర్ పెట్టి తీసుకొని రా అంటాడు. ఏం జరుగుతుంది? కాస్త మొహమాటం ఉన్నవాడు వెనకాల ఉంటాడు, వాడికి రాదు. మొహమాటం లేనివాడు లాక్కెళ్ళిపోతాడు స్వీట్లు కదా, బలం ఉన్నవాడు స్వీట్లు లాక్కెళ్ళిపోతాడు. వాడు 3-4 తింటాడు, వీడికి అసలు ఒక్కటి కూడా వెళ్ళదు. అప్పుడు ఏం చేస్తారు? కొంత మొహమాటం ఉన్నవాడు, బలహీనంగా ఉన్నవాళ్ళు, అమాయకంగా ఉన్న వాళ్ళ కొరకు టీచర్ ఏం చేస్తారంటే దాన్ని 2 స్వీట్ డబ్బాలు చేసి, అరే మొదటి స్వీట్ డబ్బా ద్వారా మీరు హుషారరా, మీరు స్మార్ట్ ఎక్కువ, మీరు తినరా, వాళ్ళు మిగతా వాళ్ళకి తింటారని పెడతారు. సో అంటే ఎందుకు? అది న్యాయం చేయడం, సామాజిక న్యాయంలో భాగం. ఎందుకంటే లేకపోతే బలవంతులే మొత్తం ప్రయోజనాలు పొందుతారు, బలహీనలు పొందరు. అందువల్ల ఇవాళ మాలా మాదిగి ఇష్యూ అయినా, రేపు ఆదివాసీ లంబాడి ఇష్యూ అయినా ఆయా కులాల ప్రాతిపదికగా మనం చూడకూడదు.
మనం చూడాల్సింది ఏంటంటే నిజంగానే మాదిగలు ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు, మాకు రిజర్వేషన్ సదుపాయాలు మాకు జనాభాలో మాకు ప్రపోర్షనేట్గా రావడం లేదు, మిగతా మాలలే ఎక్కువ పొందుతున్నారు అనేది వాదన. అవును. సో అది నిజమని క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రబుల్ డేటా ఉంటే వర్గీకరణ న్యాయమని సుప్రీంకోర్టు చెప్పింది. సో దానిపైన మీరు అన్నట్లు ఇంతకుముందు రామచంద్రరాజు కమిషను ఇలాంటి చాలా చర్చ జరిగింది. మన రాష్ట్రంలో తెలుగునాట మాదిగలు మోర్ అప్రెస్ కంపారిటివ్లీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. మన ఈవెన్ ఊర్లలో పైన తెలుస్తుంది. ఇదేమి దానికి పెద్ద రీసెర్చ్ కూడా అవసరం లేదు. మీరు ఏ ఊర్లో వెళ్ళినా డెఫినెట్గా మాదిగలు మోర్ అప్రెస్, అనుమానమే లేదు. సో అందువల్ల మనకు ఇప్పుడు ఇక్కడ మాదిగలా మాలలా అని కాదు, ఈవెన్ మాలలైనా ఆలోచించాల్సింది ఏంటంటే అయ్యా మరి మాదిగలు ఎక్కువ ప్రెసిడెంట్ వాళ్ళకి న్యాయం జరగాలని. నువ్వు ఏ కులంలో పుడతావు అన్నది నీ చేతిలో లేదు. పుట్టిన తర్వాత నువ్వు ఎటువైపు ఉంటావు అన్నది నీ చేతిలో ఉంది. ఇప్పుడు నేను మాల కాదు మాది కాదు ఆ మాటకస్తే రిజర్వేషన్ పొందేవాడిని కాదు నేను, కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇది కరెక్ట్ అని. అందువల్ల ఏది న్యాయమో అది మాట్లాడాలి. మనం ఏమంటే సామాజికంగా మాదిగలు మరింత ఎక్కువ అణచివేతకు గురైన వారు, ఆర్థికంగా సామాజికంగా బాగా వెనుకబడినవారు. అందువల్ల వీకి అంటే మన దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో ఒక తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయ్యాక తెలంగాణలో మాదిగలు ఎక్కువ మాలలు తక్కువ, ఆంధ్రలో మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ. అప్పుడు అందువల్ల ఈ డివిజన్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ. అంటే సోషల్ డివిజన్ కాదు, డెమోగ్రఫిక్ డివిజనే కాదు, జాగ్రఫిక్ డివిజన్ కూడా ఉంది మన దగ్గర. సో అందువల్ల ఎవరైనా అప్పుడు ఆదివాసీలు లంబాడీలు ఇష్యూ అయినా అదే అవుతుంది. సో అయితే ఆదివాసీలు డిమాండ్ ఏమో అసలు లంబాడీలను తొలగించాలి ఎస్టీ జాబితా నుంచి. అది అంత సులభం కాదు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ కూడా వర్గీకరణ రావచ్చు. మన ఎస్టీలకు ఇప్పుడు ఉదాహరణకు ఎస్టీలకు రిజర్వేషన్ను మీరు అందులో ఆదివాసులకు కొంత కోట, లంబాడీలకు కొంత కోట, వీరి కోట వీళ్ళకే ఉంటుంది, వారి కోట వాళ్ళకే ఉంటుంది అనే డిమాండ్ ముందుకు వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అది కూడా జస్టిఫై అవుతుంది, ఓన్లీ మాదిగ ఇష్యూనే కాదు. సో అందువల్ల ఇప్పుడు మాలలకు కూడా రిజర్వేషన్లు పోవు. దీనివల్ల ఇప్పుడు ఈ మాలలకు ఎక్కడ రిజర్వేషన్లు పోవు, రాంగ్ నోషన్ ఉండకూడదు. మాలలకు కూడా రిజర్వేషన్, ఇట్స్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్. అందుకే అన్నది ఇట్ ఈస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఎందుకంటే మాలలైనా మాదిగలైనా ఆదివాసులైనా లంబాడీలైనా వీళ్ళందరూ కూడా అత్యంత వెనుకబడిన వాళ్ళు. స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ కేసులో జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ ఒక పదం వాడతాడు, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. దే ఆర్ ద లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అంటాడు. అంటే అత్యంత వెనుకబడిన వాళ్ళలో అత్యంత వెనుకబడిన వాళ్ళు వీళ్ళని. సో అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అదే వెనుకబడిన వాళ్ళు అయితే దే ఆర్ ద లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అన్న ఫ్రేజ్ వాడతాడు కృష్ణయ్యర్. సో అందువల్ల ఈ లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్లో కూడా విత్ ఇన్ ద లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ మోర్ బ్యాక్వర్డ్ లెస్ బ్యాక్వర్డ్. ఆ మోర్ బ్యాక్వర్డ్ లెస్ బ్యాక్వర్డ్కు చాలా గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ అనేది స్పష్టంగా ఉండలేదు, చిన్న గ్యాప్ కాదు. దట్ డిఫరెన్స్ షుడ్ బి సబ్స్టాన్షియల్, నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ షుడ్ బి వెరిఫైయబుల్ అండ్ క్వాంటిఫైయబుల్. డిఫరెన్స్ ఉన్నాయనేది నీ సొంత ఒపీనియన్గా ఉండకూడదు, దానికి గణాంకాల ద్వారా ఎంపెరికల్ డేటా ద్వారా నిరూపించగలగాలి. అందుకే సుప్రీంకోర్టు ఇవాళ తీర్పులో క్వాంటిఫైయబుల్ అండ్ డెమాన్స్ట్రబుల్ అన్నారు. నా ఇష్టం ఏంటంటే చేస్తా అంటే కలవది, రాజకీయ కారణాలు ఇస్తే నేను చేస్తానంటే కలవదని సుప్రీంకోర్టు చెప్పింది. అందుకే మీరు రాజకీయ కారణాలతో చేస్తే మేము సమీక్షిస్తామని కూడా అన్నది. సో ఇట్ ఈస్ ప్రోన్ టు సబ్జెక్ట్ జ్యుడిషియల్ రివ్యూ అని. అందువల్ల ఒకటి విత్ ఇన్ ద షెడ్యూల్ కాస్ట్, విత్ ఇన్ ద షెడ్యూల్ ట్రైబ్ కొన్ని కులాలకు మధ్య చాలా చాలా గ్యాప్ ఉండాలి. ఆ రెండవది ఆ గ్యాప్ అనేది ప్రాపర్లీ డెమాన్స్ట్రబుల్, క్వాంటిఫైయబుల్, వెరిఫైయబుల్ ఉండాలి. మూడవది ఆ దానిని మళ్ళీ రేపు కోర్టులో సమీక్షించడానికి స్కోప్ ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, ఎవరికీ నష్టం జరగదు, ఎవరి రిజర్వేషన్ ఫలితాలు తీసుకోబడవు. ఇంకా క్రీమీ లేయర్ అన్న ఎక్స్క్లూజన్, యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పులో 2-3 జడ్జిలు క్రీమీ లేయర్ పెట్టాలని కూడా అంటారు. ఇప్పుడు బీసీలకు క్రీమీ లేయర్ ఉంది, ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ లేదు. క్రీమీ లేయర్ పెట్టాలి అని అంటారు. ఒక జడ్జి అయితే 2 జడ్జిలు అయితే ఒక జనరేషన్కు మాత్రమే రిజర్వేషన్ల పరిమితం కావాలని కూడా అంటాడు. అయితే అది మరి సుప్రీంకోర్టు అందరూ అంగీకరించిన జడ్జిమెంట్ కాకపోవచ్చు. అండ్ ఇంకా ఫుల్ జడ్జిమెంట్ అనేది నేను ఇప్పుడు ఈ రికార్డింగ్ ఈ లైవ్కి వచ్చే వరకు లైవ్ లాలో చూశాను. లైవ్ లా ఇది స్టాండర్డ్ వెబ్సైట్ ఫర్ ఎనీ జడ్జిమెంట్. సో లైవ్ లాలో ఫుల్ జడ్జిమెంట్ ఇంకా సుప్రీంకోర్టు వెబ్సైట్లో కూడా అప్లోడ్ కాలేదు. ఆపరేషనల్ పార్టీ ఇప్పుడు అందరి మీడియాలో కూడా వస్తుంది. సో అందులో ఫుల్ రిపోర్ట్ వచ్చాక చూడాలి. బట్ ఆ 1 జనరేషన్కే పరిమితం కావాలి, క్రీమీ లేయర్ పెట్టాలి అని మొత్తం 6 ఒప్పుకున్నారో తెలియదు. కానీ 6 ఒప్పుకున్న మనుషుల మీద వర్గీకరణ చేయవచ్చు.
సో వర్గీకరణ చేయడం వల్ల రాజ్యాంగానికి నష్టం లేదు. 6:1 రేషియో తోటి ఇది ఇచ్చారు తీర్పు అన్నది మనకు వస్తున్న అప్డేట్. అంటే 6:1 రేషియో ఏంటంటే కాంకరింగ్ జడ్జ్మెంట్. 6 మెంబర్స్ కూడా ఇప్పుడు డివై చంద్రచూడ్ ఇంకో జడ్జి కలిపి ఒక జడ్జిమెంట్ ఉంది. ఒక్కొక్కరు ఒక జడ్జిమెంట్ రాస్తారు సుప్రీంకోర్టులో. అంటే ఫస్ట్ పాయింట్ వర్గీకరణ. వర్గీకరణకు 6 అంగీకారము, 1 వ్యతిరేకం. జస్టిస్ బేలా త్రివేది మాత్రం డిసెంటింగ్ నోట్ ఇచ్చారు, ఆమె వర్గీకరణ చేయకూడదు అన్నది. సో ఇక మిగతా 6 వర్గీకరణకు అంగీకరించారు. వర్గీకరణ అంగీకరిస్తూ కూడా సెపరేట్ జడ్జిమెంట్లు ఇచ్చారు. ఆ వర్గీకరణ విషయంలో క్లియర్ 6 క్లియర్గా 6 out of 7 జడ్జెస్ వర్గీకరణకు అనుకూలంగానే ఇచ్చారు కనుక ఇట్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఇకపోతే ఇండివిజువల్ జడ్జెస్ కూడా తమ తమ తీర్పులు రాశారు. సో ఇప్పుడు డివై చంద్రచూడ్ తన తరఫున మరో జడ్జి తరఫున రాశాడు, ఇంకో జడ్జికి రాశారు. సో విక్రమ్నాథ్ ఇంకో జడ్జిమెంట్ను అంగీకరించారు. ఇలా వాళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతూ అందులో ఒక జడ్జి ఒక జనరేషన్కే పరిమితం కావాలన్నాడు, ఇంకో జడ్జి క్రీమీ లేయర్ కూడా కావాలన్నారు. అందువల్ల మనకు ఫుల్ తీర్పు అప్లోడ్ అయినప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ అందరూ ఒప్పుకున్నారని. అందరూ ఒప్పుకున్న అంశం అయితే వర్గీకరణ. అందువల్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలం అని రావడానికి కారణం అది. వర్గీకరణ విషయంలో ఎక్సెప్ట్ జస్టిస్ బేలా త్రివేది మిగతా వాళ్ళందరూ కూడా ఒకే అభిప్రాయం చెప్పారు. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ గవాయ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ విక్రమ్నాథ్, ఇలా అందరూ కూడా, జస్టిస్ పంకజ్ మిశ్రా, జస్టిస్ మిట్టల్, ఇలా జస్టిస్ మిశ్రా, జస్టిస్ మిట్టల్, ఇలా అందరూ ఒకే రకమైన తీర్పులు చెప్పారు. సో 6 కూడా వర్గీకరణ రాజ్యాంగబద్ధము, ఇది ఆర్టికల్ 14కు వ్యతిరేకం కాదు, ఆర్టికల్ 341(2)కు వ్యతిరేకం కాదు, ఆర్టికల్ 16(4) ప్రకారం వర్గీకరణ చేయకూడదని ఎక్కడా లేదు, వర్గీకరణ చేయడం రాజ్యాంగ విజన్లో భాగము అంటూ గతంలో ఈవి చెన్నయ్య కేసులో ఇచ్చినటువంటి తీర్పును పక్కకు పెట్టారు. అందువల్ల ఇది 7 సభ్యుల ధర్మాసనం. రేపు 9 మంది సభ్యుల ధర్మాసనం ఆపితే తప్ప ఇది ఆగదు, లేదా మరి 7 సభ్యుల ధర్మాసనం దీన్ని మళ్ళీ స్టే విధిస్తే తప్ప అంత ఈజీ కాదు ఇది. అందువల్ల మళ్ళీ 9 మెంబర్ జడ్జిమెంట్ మళ్ళీ వస్తే తప్ప. సో అందువల్ల ఇది క్లియర్గా, అందుకే మన నరేంద్ర మోడీ వచ్చి ఎలక్షన్స్కి ముందు ఎస్సీ వర్గీకరణ అనుకూల మీటింగ్లో పాల్గొన్న నాడే అర్థమైంది. ఎందుకంటే 3 of the court ఆర్గ్యుమెంట్స్ బట్టి కొంత అర్థమవుతుంది. దీనికి పొలిటికల్ కలర్ ఉన్నది అనుకోవచ్చు సార్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. పొలిటికల్ కలర్ ఉన్నదని అని న్యాయ వ్యవస్థను మన ఆరోపణ చేయకూడదు, చాలా పొరపాటు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, అది కోర్టు ధిక్కారం. వీళ్ళు ఇచ్చిన తీర్పుగానే కాదు కదా, మొత్తం రాజకీయ పరంగా కూడా. అంటే అఫ్ కోర్స్ ఇది పొలిటికల్ ఇష్యూ కదా, దాంట్లో అనుమానం ఏమున్నది. ఇప్పుడు పొలిటికల్ ఇష్యూ అనే దాంట్లో డిస్ప్యూట్ లేదు, బట్ తేలింది కోర్టు తీర్పు ద్వారా, ఏ ప్రభుత్వ నిర్ణయం ద్వారా తేలింది కాదు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అయితే మరి నరేంద్ర మోడీ ఎన్నడూ లేని 10 ఏళ్ళు ఏమీ అనకుండా మొన్న సుప్రీంకోర్టు మన లోక్సభ ఎన్నికలకు ముందు పెద్ద మాదిగా ఉపకులాల భారీ సభ కృష్ణమాదిగ ఏర్పాటు చేస్తే వచ్చి తాను వర్గీకరణకు పోరాడుతానని, కృష్ణమాదిగా నాయకత్వంలో సైనికుడిగా పోరాడుతానని నరేంద్ర మోడీ అన్నాడు. 10 ఏళ్ళు మరి ఏం చేయలే అంటే, మరి ఆయన ఆ మీటింగ్లో కూడా అన్నాడు, ఇది కోర్టు ముందు త్వరలో కోర్టు తీర్పు వస్తుంది, సానుకూలంగా వస్తుందని ఆశిద్దామన్నాడు. బహుశా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మైట్ హావ్ సెన్స్డ్ ద మూడ్ ఆఫ్ ద కోర్ట్. ఎందుకంటే ఇది 5 ఏళ్ళుగా వాదనలు కేసు 2020లో దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో జస్టిస్ అరుణ్ మిత్రా నాయకత్వంలో ధర్మాసనం తీర్పిచ్చాక అప్పుడు రెఫర్ చేశారు. సో అందువల్ల ఈ మధ్య ఫిబ్రవరి వరకు కూడా వాదనలు నడిచినాయి. ఫిబ్రవరిలో వాదనలు ముగించి జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. సో అందువల్ల ఇది మీకు ఎలక్షన్స్ వాదనలు ముగిసాక మాదిగా ఉపకులాల మీటింగ్ మోడీ వచ్చాడు. ఈ వాదనలో రకరకాల పిటిషనర్ల తరఫున వాదనలు విన్నారు, లేదు రెస్పాండెంట్ అన్ని రకాల వాదనలు విన్నారు. ప్రభుత్వం కూడా అనుకూలంగానే సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ చేయాలనే స్టాండ్ తీసుకుంది అటార్నీ జనరల్ ద్వారా. సో అందువల్ల ఈ ఆర్గ్యుమెంట్స్ తీరు 3 of the court అర్థమవుతుంది కనుక ఆర్గ్యుమెంట్ ఎట్లా వస్తుందని బహుశా మైట్ ఆఫ్ సెన్స్ గ్యారంటీగా ఎవరమో స్పెక్యులేట్ చేయలేని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా వస్తుందని. ప్రభుత్వం కూడా స్పెక్యులేట్ చేసింది అని అనడం లేదు, కానీ ప్రభుత్వానికి వాద ప్రతివాదాలు జరిగిన తీరు, జడ్జిలు అడిగిన ప్రశ్నలు, వీటి బట్టి మైట్ హావ్ అండర్స్టూడ్ ద సెన్స్ ఆఫ్ మూడ్. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చేటువంటి వర్గీకరణ వల్ల తమ రాజకీయ ప్రయోజనం పొందాలని కేంద్రం బీజేపీ ఆలోచించుండవచ్చు. సో ఆ మాటకొస్తే రాజకీయ ప్రయోజనం కూడా ఎవరికి వస్తుంది? ఇందులో అన్ని పార్టీలు అనుకూలమే, వీటిల్లో ఎవరు వ్యతిరేకం కాదు వర్గీకరణకు. వర్గీకరణకు నాకు గుర్తున్నంత శాసనసభలో కూడా ఏకగ్రీవ తీర్మానం ఉంది.
సో అందువల్ల వర్గీకరణకు ఎవరూ వ్యతిరేకం కాదు. ఈ పలానా పార్టీ అనుకూలము, పలానా పార్టీ వ్యతిరేకం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం ద్వారా వర్గీకరణ కాలే. ఇప్పుడు జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా. అందువల్ల వర్గీకరణకు ఏ రాజకీయ పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇది పొలిటికల్ కన్సెన్సస్ ఉన్నటువంటి అంశం. అయినా కూడా కాలేదంటే లీగల్ హర్డిల్స్ వల్ల కాలేదు. ఇప్పుడు ఆ లీగల్ హర్డిల్ తొలగిపోయింది వర్గీకరణకు. ఇప్పుడు ఇక సుప్రీంకోర్టు తీర్పును ఎంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తావు అనే దాన్ని బట్టి పొలిటికల్ ఫైట్ ఉంటుంది. ఏదైనా ప్రభుత్వం ఆలస్యం చేస్తే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటుంది, పొలిటికల్ ఫైట్ కూడా ఉంటుంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. కానీ వర్గీకరణ విషయంలో రాజకీయ అభిప్రాయం ఉంది కనుక అది కూడా పెద్ద సమస్య కాకపోవచ్చు. సార్, ఇక ఈ అంశానికి ఇక ఫుల్ స్టాప్ అన్నట్టే అనుకోవచ్చా? ఇంకా వీటిలో ఏమైనా టెక్నికల్ అంశాలు ఉన్నాయా? వేరే రకంగా టెక్నికల్ అంశాలు ఏమీ లేవు. ఇప్పుడు ఇందులో లీగల్ క్వశ్చన్స్ ఒకటి, రిజర్వేషన్స్ అనేది స్టాటిక్గా శాశ్వతంగా, ఇప్పుడు జస్టిస్ అరుణ్ మిశ్రా మీకు దేవేందర్ సింగ్ కేసులో అన్నాడు, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ఇన్ పర్పెచ్యుటీ. ఇదేం శాశ్వతంగా ఒకే రకంగా ఉండాలని లేదు కదా. సో మారుతున్న కొద్దీ అంటే ఆర్థిక అభివృద్ధి, సామాజిక మార్పులు, ఆర్థిక మార్పులకు అనుగుణంగా రిజర్వేషన్ పాలసీ మారాల్సి ఉంటుంది. బేసిక్ ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ మారదు. బేసిక్ ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ ఏంటి? సమాజంలో అణగారిన అట్టడుగున ఉన్న వారికి రాజ్యాంగపరమైన సానుకూల వివక్ష ద్వారా చేయూత ఇవ్వాలి. ఇది ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ, దీంట్లో మార్పు లేదు. కానీ ఈ ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీని అప్లై చేసే క్రమంలో సమాజంలో వస్తున్నటువంటి మార్పుల పట్ల మనము కళ్ళు మూసుకుని ఉండలేం కదా. ఇప్పుడు సమాజంలో మార్పులు స్పష్టంగా కనబడుతున్నప్పుడు విత్ ఇన్ ద క్లాస్ ఆఫ్ రిజర్వ్డ్ క్లాస్లో విత్ ఇన్ ద రిజర్వ్డ్ క్లాస్లో తీవ్రమైన అసమానతలు, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు అది రిజర్వేషన్ల యొక్క మౌలిక ప్రయోజనాలకి విరుద్ధంగా మారుతుంది కదా. రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు? రిజర్వేషన్లు పెట్టడానికి కారణం ఏంటంటే అసమానతలతో ఉన్నవారికి పైకి రావాలని. కానీ విత్ ఇన్ ద రిజర్వ్ క్లాసే అసమానతలు ఉన్నప్పుడు, అందులో కూడా మళ్ళీ కొంతమంది ప్రయోజనాలు పొందుతున్నప్పుడు వర్గీకరణ చేయడమే పరిష్కారం అవుతుంది. అందుకే రిజర్వేషన్స్ ఆర్ నాట్ ఇన్ పర్పెచ్యుటీ. అంటే ఇవి శాశ్వతంగా ఉండవు, శాశ్వతంగా ఒకే రకంగా ఉండవు అని జస్టిస్ అరుణ్ మిశ్రా మీకు దేవేందర్ సింగ్ కేసులో కూడా తీర్పు చెప్పారు. ఇక రెండవది హోమోజెనిటీ వర్సెస్ హెట్రోజెనిటీ. ఇప్పటిదాకా ఈవి చెన్నయ్య కేసులో ఉన్నది వీళ్ళ ఎస్సీలు ఒక హోమోజీనియస్ గ్రూప్, ఎస్టీలు ఒక హోమోజీనియస్ గ్రూప్. వాళ్ళని షెడ్యూల్ కాస్ట్ అన్నామంటేనే వాళ్ళందరికీ ఒకే రకమైన స్వభావం ఉంటే కదా అంటాం. వాళ్ళ షెడ్యూల్ ట్రైబ్స్ అన్నామంటే ఒకే రకమైన స్వభావం ఉంటేనే అన్నాం. ఇది కరెక్ట్ కాదని వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇట్ ఈస్ నాట్ హోమోజీనియస్ కమ్యూనిటీ, ఇట్ ఈస్ అన్ హెట్రోజీనియస్ కమ్యూనిటీ. ఇది ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడమే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్ఎం థామస్ కేసులో జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ అని ఇట్స్ అమాల్గమ్ ఆఫ్ కాస్ట్, గ్రే గ్రూప్స్, రేసెస్, ట్రైబ్స్ అండ్ కమ్యూనిటీస్ అన్నాడు. సో అందువల్ల అది తేలిపోయింది. దే ఆర్ కామన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్. అంటే షెడ్యూల్ కులాల్లో అది మాదిగలైనా మాలలైనా ఇంకెవరైనా వారు లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్, అంటే అత్యంత అణగారిన వర్గాలు, అందులో భిన్నాభిప్రాయం లేదు. కానీ వాళ్ళందరూ ఒకే రకమైన స్వభావము, ఒకే రకమైన స్థాయిలో లేరు. ఇది వాళ్ళ సుప్రీంకోర్టు అంగీకరించింది. సో అందువల్ల వారిలో కూడా తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు సబ్స్టాన్షియల్గా ఉన్నాయి, మార్జినల్గా లేదు. సబ్స్టాన్షియల్గా ఉన్నప్పుడు పరిష్కారం వర్గీకరణ వసంత్ కుమార్ కేసులో చిన్నప్పటి నుంచి మొదలుకొని ఇవాళ వరకు అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయం సబ్స్టాన్షియల్గా ఉన్నప్పుడు మోర్ బ్యాక్వర్డ్ షుడ్ బెనిఫిట్ మోస్ట్, లెస్ బ్యాక్వర్డ్ కెన్ వెయిట్. లేకపోతే లెస్ బ్యాక్వర్డ్ విల్ వాక్ అవే విత్ ఆల్ ద రిజర్వేషన్. అంటే బలవంతుడే మొత్తం పళ్ళని లాక్కెళ్ళిపోతాడు. సో విత్ ఇన్ ద బలహీనుల్లో కూడా ఎక్కువ బలహీనంగా ఉన్న వారికి మొదటి హక్కు ఉంటుంది కదా రిజర్వేషన్ల పైన, అది వాళ్ళ సుప్రీంకోర్టు తేల్చేసింది. అందువల్ల హోమోజినిటీ వర్సెస్ హెట్రోజినిటీ అనే దాన్ని తేల్చేసింది. తర్వాత ఇది రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్లో మార్పులు చేయడం కాదు. ఈవి చెన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే వర్గీకరణ అనేది టింకరింగ్ విత్ ద రిజర్వేషన్, మీరు రిజర్వేషన్లతోనే ఆడుకుంటున్నారు అన్నది. సో ఆడుకోవడం కాదు, ఇది ఇట్స్ నాట్ టింకరింగ్. ఎందుకంటే దేర్ నో యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూషన్. వర్గీకరణ వల్ల ఏ కులానికి రిజర్వేషన్లు పోవు. వర్గీకరణ వల్ల బాగా వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంటే. అందువల్ల ఇట్ ఈస్ నాట్ టింకరింగ్ అని వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అండ్ ఈవెన్ అరుణ్ మిశ్రా కేసులో, దేవేందర్ సింగ్ కేసులో కూడా ఇదే తీర్పు చెప్పారు. అంటే ఇట్ ఈస్ నాట్ టింకరింగ్. ఎందుకంటే ఏం మారుస్తలేరు కదా. ఆర్టికల్ 14 అయినా రైట్ ఈక్వాలిటీకి ఇది అనుకూలం, మరింత అనుకూలం. ఎందుకంటే మోర్ బ్యాక్వర్డ్ వాళ్ళకి బెనిఫిట్ కావాలని చూస్తున్నారు.
ఆర్టికల్ 341 అనేది ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాస్టే తప్ప ఆర్టికల్ 341 ద్వారా ఎస్టీ రిజర్వేషన్ రాలే. ఆర్టికల్ 341 రాజ్యాంగ రీత్యా వచ్చిన ఎస్సీ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలని దానికి ప్రక్రియ చెప్పింది. అదే ప్రాతిపదిక కాదు. అందువల్ల దిస్ ఇస్ ఎ జడ్జిమెంట్ ఇన్ టర్మ్స్ మరింత సోషల్ ఈక్వాలిటీ రావటానికి, రిజర్వేషన్ల సారం సమాజంలో అట్టడుగున ఉన్నవారికి రావటానికి, మరింత సామాజిక న్యాయాన్ని అందించడానికి దోహదం చేసేటువంటి ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చింది. మరి దీని విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి, ఎవరికి